రైట్. నౌ వోల్టేజ్ కరెంట్ రెసిస్టెన్స్. వోల్టేజ్ కరెంట్ ఇవి తెలుసుకోవాలి మనం. వోల్టేజ్ అంటే రెండు రకాలు. వోల్టేజ్ అంటే ఏంటి? రెండు రకాలు. ఏంటా వోల్టేజీ? డీసీ వోల్టేజీ, ఏసీ వోల్టేజ్. డీసీ వోల్టేజ్ అంటే మనం చిన్న చిన్న పదార్థాల్లో ఎక్కువగా వాడుతున్నాం. చిన్న చిన్న పదార్థాలు ఏంటి? ఇప్పుడు పెద్ద పదార్థాలు వాడుతున్నాం. చిన్న చిన్న పదార్థాలు ఏంటి? బ్యాటరీ. మనం ఏసీ బ్యాటరీలు వాడుతున్నామా? టీవీ బ్యాటరీలు వాడుతున్నామా? దాని మీద ఉంటుంది. మీరు ఎప్పుడు చూసారా? ఏమైనా ఉంటుంది? ఎంత ఉంటుంది దాని మీద? ఎంత ఉంటుంది వాల్యూ? వెళ్తావు నువ్వు కొట్టికి వెళ్ళి ఏమంటావు? రిమోట్ బ్యాటరీ ఏమంటావు, అంతేనా? మరి దట్ ఈజ్ నాట్ కరెక్ట్. బికాజ్ యూ షుడ్ టెల్ ద వాల్యూ ఆఫ్ ద బ్యాటరీ. ఆ బ్యాటరీ యొక్క వాల్యూ తెలియాలి. మనం వాడే బ్యాటరీ ఓకేనా, ఈ యొక్క రిమోట్లో కానీ ఓకేనా, వీటిలో కానీ ఏం బ్యాటరీలు వాడతాం? 9 volts. ఏంటిది? 9 volts. 9 volts బ్యాటరీ వాడతాం. ఇంకా కొంచెం పెద్ద బ్యాటరీ చూసారా మీరు? ఇట్లా అంత ఉంటుంది, బ్లూ కలర్ వైట్ కలర్ ఉంటుంది, అవునా? అది కూడా డీసీఏ ఓకేనా. 15 volts. ఎంత? 15 volts లేదా 12 volts ఉంటుంది. అంటే ఏంటి? ఏం చెప్పదలుచుకున్నానంటే వోల్టేజెస్ ఆర్ 2 types. ఏంటయ్యి? డీసీ, రెండోది ఏసీ. మనం వాడుతుంది డీసీయా ఏసీయా? అసలు వాట్ ఈస్ డీసీ? ఫుల్ ఫామ్ ఎనీబడి? ఫుల్ ఫామ్ ఫర్ డీసీ ఎనీబడి? డైరెక్ట్ కరెంట్. అంటే డైరెక్ట్ కరెంట్. ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏంటిది? ఇవన్నీ కూడా కొత్త పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. డీసీ అంటే ఏంటి? ఏసీ డైరెక్ట్ కరెంట్, ఆల్టర్నేట్. నౌవేడేస్ we are using ఎలక్ట్రికల్ వెహికల్స్. ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే కరెంటుతో పనిచేసేటువంటి బండ్లు, అంతేగా. ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటాం, బయటికి వెళ్ళి తిరుగుతాం. అంటే ఏంటి? బ్యాటరీతో రన్ అవుతుంది. ఆ బ్యాటరీలు అన్నీ కూడా ఏంటి దేని కిందకి వస్తాయి? డీసీ. ఎనీ బ్యాటరీ దాట్ అండర్ డీసీ కింద వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవన్నీ వాడుతున్నామే దేని పని చేస్తుంది? అదంతా ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ. ఏసీలో ఇప్పుడు చెప్పేది డీసీలో రకరకాలు ఉంటాయని చెప్పేసి 9 volts, 15 volts, లైక్ దిస్ ఎక్సెట్రా.